అన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ జై హో బీసీ అనే కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఏమో సామాజిక సాధికారత యాత్ర అంటూ కూడా ప్రజల్లో తిరుగుతా ఉంది. కొన్ని చోట్ల జనం రాకపోయినా కొన్ని చోట్ల బ్రహ్మరథం పడుతున్నారంటూ కూడా మనం వార్తలు చూస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రారంభిస్తున్న ఈ జై హో బీసీ యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారు? సక్సెస్ అనేది ఇక్కడే కనబడుతుందండి. ఇవాళ మంగళగిరి స్టేట్ ఆఫీస్లో ఉన్నాను నేను. ఈరోజు అశేష జనావాహిని చూస్తూ ఉంటే బీసీలు, నా అన్నదమ్ములు, సోదరులందరూ వేలాదిగా ఇక్కడ మంగళగిరి స్టేట్ ఆఫీస్కి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. వీళ్ళందరూ చూస్తే తెలుస్తుంది బీసీలు ఎంత ఐకమత్యంతో ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారికి ఎంత మద్దతు తెలియజేస్తున్నారనేది. అనేక వర్గాల నుంచి ఇక్కడికి వేలాదిగా మన బీసీ సోదరులందరూ రావడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి, రాష్ట్రం బాగు కోసం అందరూ కూడా బీసీలంతా ఇక్కడ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు ఈ బీసీ ఏ జైహో బీసీ కార్యక్రమానికి రావడం జరిగింది. మేము మాది 1 టౌన్ విజయవాడ వెస్ట్ నుంచి వచ్చాము. నా పేరు ఉమామహేశ్వరరావు, సూర్య కళ్యాణం. మాది ఆర్యకటిక సంఘం, ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. బీసీ సాధికార సమితిలో సభ్యుడిగా ఉన్నాను ఎన్టీఆర్ జిల్లా నుంచి. నేను ముఖ్యంగా చెప్పదలుచు ఒకటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కోసం అశేష రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కానీ మహిళలు కానీ, ప్రతి ఒక్క యువత కూడా ఎదురు చూస్తున్నారు. అతి తక్కువ రోజులే ఉన్నాయి. మళ్ళీ బాబు గారు విజయ డంకా మోగించి రాష్ట్ర ప్రజలకి ఓ బహుమతిగా కానుకగా అందజేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా ఆర్యకటిక కులానికి నమ్మకంగా బీసీ కార్పొరేషన్లో చోటిస్తారని, అలాగే అనేకటువంటి మన కులానికి సంబంధించినటువంటి అనేక మనకు పదవులు అయితే ఉన్నాయో, సంబంధించినవి ఉన్నాయో మన బీసీలకు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని ఎంత తొందరగా పాలదొరాలని చెప్పి ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే పోయిన 4.5 సంవత్సరాలు పూర్తయ్యే లోపు బీసీలకు ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అన్యాయం చేశారనేది కళ్లకు కట్టినట్టుగా అందరూ చూశారు. బీసీలు వెన్నుముక అని చెప్పి వెన్ను విరిచినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పి ఈ జయహో బీసీ కార్యక్రమంలో బీసీలంతా రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అనేక మంది బీసీలు అందరూ కలిసి పనిచేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు తెలుగుదేశం ఇచ్చిన 6 హామీల్లో కూడా బీసీ చట్టం అనేది ఒక హామీ. అయితే దీనికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ జనసేన పార్టీ కలిసి ఏవైతే ప్రజలకు హామీలు ఇస్తా ఉన్నారో ఆ హామీలని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి దోచుకోవాలని చూస్తూ ఉన్నారు, మోసం చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే కామెంట్స్ చేస్తున్న పరిస్థితి మీరు కూడా చూసే ఉంటారు. దీని గురించి చాలా హాస్యాస్పదమైనటువంటి మాట ఇది. ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రజలు గడప గడపకి మేము అందిస్తున్నాం. మా వెస్ట్లో కూడా మేము ప్రతి గడపకి వెళ్తుంటే హర్షిస్తున్నారు. పింఛన్లు లేని వాళ్ళు పింఛన్లు ఆపేశారని చెప్పి బాధపడుతున్నారు. ఇళ్ల పట్టాలు ఆపేశారని బాధపడుతున్నారు. ఆ రోడ్డు దగ్గర ఉన్నటువంటి కాలువలు వాటర్ రావట్లేదని బాధపడుతున్నారు. అలాగే గ్యాస్ కూడా అత్యధిక రేటు ధర పెరిగిపోయిందని బాధపడుతున్నారు. అలాగే అన్ని విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయని బాధపడుతున్నారు. ప్రజలందరూ వారి స్పందన తెలియజేస్తున్నారు. ఇదివరకు ఉన్న బాబు గారికి ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్ పార్టీకి ఎంత తేడా అనేది ప్రజలే వివరించి మాకు ముందుగానే తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఈ భవిష్యత్ గ్యారెంటీలో ఉన్నటువంటి అన్ని పథకాలు కూడా ప్రజలకు అందుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా చూసుకుంటే ఈరోజు 175కి 175 మేమే గెలుస్తామని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకోవడం, దానికి సంబంధించి మేము ఎమ్మెల్యేలని మార్చుకుంటా ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, దాంతోపాటుగా ప్రతిపక్షాలన్నీ కలిసి కుటుంబాలను చీల్చే ప్రయత్నాలు చేస్తాయి, మీ బిడ్డకి మీరే రక్ష అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అది అన్ని ఒట్టి మాటలండి. ఇవాళ 175 కాదు కదా, 20 సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీకి వచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ రాజీనామా చేసి వెళ్ళే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అభివృద్ధి శూన్యం అయిపోయింది. అందుకని ప్రజలు యొక్క స్పందన చూసి వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతున్నారు. ఎలా అభివృద్ధి చేస్తారండి? ఇదంతా ఏంటంటే కపట నాటకాలు, మాటలు చెప్పి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈసారి ఖచ్చితంగా తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది తెలియజేస్తున్నాం.